హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు పపిన్యూ. పపిన్యూ అంటే ఫ్రాన్స్లో ఒక సిటీ. మనమైతే ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నాం. పాత వీడియో చూడకపోతే చూడండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే చూస్తున్నది ఇక్కడనే, ఇక చూసేద్దాం పదండి. ఇక్కడైతే మ్యాప్ ఉంది మొత్తము. పెద్ద పెద్ద ప్లానింగ్ చేసినట్టున్నారు, అంత పెద్దగా ఉన్నది. మనకైతే నేను చూపిస్తున్నా అంతే, ఇంత పెద్దగా ఇట్లా చేసిండ్రు. మనమైతే ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ టీవీ ఉంది, ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇక చూస్తున్నారు కదా, పైన అయితే ఇలా ఉంటుంది, కొంచెం జాలీలా ఉంది. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే స్టాచ్యూ ఉన్నది, దేని గురించో చెప్తున్నట్టున్నది. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే వినాలా మనం, ఫొటోస్ ఉన్నాయి. అవి అప్పట్లో ఇట్లా ఉంటుంది అంతా, దాని గురించే ఏమేమి చేసినా అన్నీ ఉంటాయి. ఇక చూసేద్దాం పదండి, లోపల వెళ్ళి మొత్తం చూపిస్తాను. నేనైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నా. ఇక కింద అయితే ఇలా ఉంటుంది, ఇక మనం పైకి ఎక్కుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. పైన కూడా ఇంకా చూడాల్సిన చాలా ఉంది. ఓ దేవుడా, డార్లింగ్ చూస్తున్నారా, నేను ఒక మూవీలో చూసా, అంటే హాలీవుడ్ మూవీలా అంట ఉంటుంది కదా, స్క్రీన్ అంటే ఒక కింద మాత్రం లైటింగ్ వస్తుంది, కొంచెం పాట 3D పాట వస్తుంది కదా. నేను అదే అనుకున్నా, ఇది ఇక్కడ నుంచి వినాలా. నేనైతే నాకైతే ఫస్ట్ టైం ఏం చేయాలి అర్థమవుతలే. నాకు తెలిసి ఇది హెడ్ ఫోన్ చెవిలో పెట్టుకోవాలనుకుంటా, వాళ్ళ గురించి అర్థమవుతుంది. ఇక మీరే వినండి, నేనైతే పెట్టుకుంటున్నా. కొంచెం ఫ్రెంచ్లో ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది, కొంచెం వినండి చాలు, అంతే. ఓకేనా? నేనైతే చూడలేను, ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళిన, బ్రిటన్ ఆ కంట్రీ దగ్గరికి వెళ్ళి ఇంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక మ్యాప్ 16th century నుంచి చేసిండ్రు. అంటే యుద్ధాలు చేస్తారు కదా, అది అడ్డుకోవడానికి ఒక 2 స్టేట్స్ వచ్చి ఇక కలిసి ఇక అడ్డుకున్నాయి. దాని గురించే చెప్తున్నారు అంతా, మొత్తం దాని గురించే ఉన్నాయి, దాని గురించే చెప్తున్నారు. ఒక విలేజ్ ఒక వార్ ఎట్లుంటుందో అన్నీ ఉంటాయి ఇలా. ఇదైతే మొత్తం మ్యాప్. కొంచెం స్క్రీన్ మాత్రం భలే చేసిండ్రు అబ్బా, మీరే వినండి కొంచెం. టెక్నాలజీ మాత్రం హైలైట్ ఉంది. ఇక మనమైతే వచ్చేసినాం. ఇక్కడ చూద్దాం, ఇదంతా మ్యాప్, ఇంకా బిల్డింగ్స్ అన్నీ పాత విషయాలు ఉన్నాయి ఇదంతా. ఇప్పుడైతే మనం చూడబోయేది అంతా ఇదే అనుకుంటున్నా. ఇంకా వేరే ప్లేస్ కూడా తీసుకెళ్తా, చూద్దాం ఇప్పుడైతే. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మనం చూద్దాం ఇక ఇంకేమేమి ఉంటాయో. ఇదేంది ఎట్లుంది అంటే అప్పట్లో అట్లుంటుంది. నాకైతే కింగ్సా డమ్లర్ ఏమో అన్నీ స్పెయిన్ కూడా ఉంది ఇక్కడ. అంటే స్పెయిన్ ఫ్లాగ్, అది సింబల్ నాకు గుర్తుకొచ్చింది. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే ఒక కోట, బిల్డింగ్ మాత్రం హైలైట్, మనం చూసేసినాం కదా. ఇదైతే ట్రైన్ బొమ్మల, చిన్నప్పుడు ఎప్పుడో ఆడినా కానీ ఇప్పుడు కూడా గుర్తుంది. ఇదేమో స్టోన్, ఇక్కడ నుంచి పట్టుకొచ్చిర్రు అనుకుంటా. ఇది ఒక ఎప్పుడు లేదు, ఇయర్ అయితే లేదు. ఇక డార్లింగ్స్ ఇదంతా స్టోన్, ఇది ఒక వుడ్ ఇక్కడ నుంచి పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొస్తారు అబ్బా, వాళ్ళకి అద్దా ఏమో, ఎందుకు పట్టుకొస్తారేమో, పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టేసారు. ఇక మనకెందుకులే, ఇది ఏంది అన్నీ ఇలా పెట్టారు. వాళ్ళ విలేజెస్ అనుకుంటా, మనకి ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా అట్లా నిర్మించుకున్నారు. ఈ యుద్ధాలు చేసుకుంటా అంటే పెట్టుకున్నారు ఇక అట్లా పేరు. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే వుడ్ తోటి ఏం చేశారంటే ఇల్లు కట్టుకున్నారు. అంటే కట్టుకోలేరు, ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు వీళ్ళ దాంట్లో ఇట్లానే. ఇదంతా గీత, నేను కొంచెం పైన కూడా లైటింగ్ వచ్చింది. పపిన్యూ 1635 centuryలో అప్పుడు పపిన్యూ పేరు పెట్టుకున్నారు, యుద్ధం చేసి పేరు పెట్టుకున్నారు. అంతా అట్లనే ఉంది. ఇనే ఓపిక నాకు లేదు కాబట్టి నేను చూపిస్తున్నా. ఇక ఇక్కడ ఇట్లుంది సింబల్, అది అప్పట్లో ఎలా ఉంటుందో అనేది. ఇక్కడ ఈజిప్ట్ గురించి ఉన్నది అంతా. ఇక మన కథలు అంతా మొత్తం అరబిక్ ఉంది. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే చూద్దాం. ఇక ఇటంతా ఎల్లో కలర్, ఇక సిటీస్ అంట.
ఇది 18th సెంచరీ ఉన్నది. 75 ఏమో. అప్పట్లో ఇక యుద్ధాలు చేసుకుంటే చచ్చిపోయినట్టున్నారు. ఎందుకు యుద్ధాలు చేస్తారో నాకు అర్థం కాదు అసలుకి. విలేజ్ కావాలంటే కావాలి, లేదంటే అద్దంటే అది ఊకోలే, కానీ ఎట్లయినా వచ్చేది వస్తుంది. ఎందుకు యుద్ధాలు చేస్తారో అర్థం కాదు నాకు. ఇక అప్పట్లో ఇలా ఉంటుంది విలేజ్. ఇక మనం అంటే నేను వట్టిగా అంటున్నా, మనం కూడా యుద్ధాలు చేస్తేనే వచ్చినాయి. కానీ చూద్దాం. ఇక ఇప్పుడైతే ఇక్కడ ఉంది టీవీ, ఇక్కడ స్క్రీన్ ఉంది, అంతా స్క్రీన్ తోటి ఇక్కడ చేసారు. ఇక మీరే వినండి. ఇక్కడ వాయిస్ అయితే పనిచేస్తలేదు, అందుకోసమే స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా. నాకైతే బోర్ కొట్టి ఇక వెళ్ళిపోతున్నా నేను. ఇది 125 ఉన్నది. ఇక కొంచెంసేపు ఉండి ఇక వచ్చేస్తున్నా. ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోతాను. ఇంకేమన్నా మిస్ అయినా అని చూస్తున్నా అన్నీ. ఇక డార్లింగ్స్, ఇక చూద్దాం. ఇక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఏమన్నా అదిలిగా వెళ్ళిపోతా. ఇక కింద అయితే ఇట్లా ఉంటుంది. వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఏమన్నా అరిష్టమా అనుకుంటున్నా. ఇక మన ఇండియన్ కరెన్సీ కాదు, కల్చర్లా నల్ల పిల్లి వెళ్తే ఏదో తప్పు జరుగుతుంది అనుకుంటారు కదా. నేను కూడా అంతే అనుకున్నా, కానీ కొంచెం భయం అనిపించింది. నేను ఉండే ఫ్రాన్స్లో కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే ఈ ప్లేస్ అయిపోయింది, మనం ఇంకో ప్లేస్ వెళ్దాం. ఇక ఫొటోస్ అయితే అన్నీ వెళ్ళినాం. ఇక ఇప్పుడైతే మనం ఈ కోటకి వెళ్దాం. ప్యాలెస్ ఇది. ఇక నేను అనుకుంటున్నా క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అంటే, రాంగ్ టైం వెళ్తున్నాం కాబట్టి అది క్లోజ్ ఉంది, విజిటర్ ఆర్ నాట్ అలౌ అని చెప్పారు. ఇక డార్లింగ్స్, ఇక ఇప్పుడైతే మనం ఇంకో ప్లేస్ వెళ్దాం. స్ట్రీట్ ఇది అంతా. ఇక చూడ్డానికి అయితే పెద్ద ఉంది. ఇక వెళ్దాం. ఇప్పుడు అయితే మనం వెళ్తుంది. నాకు అర్థం కాలే మ్యాప్ ఎటు చూపిస్తాటే. ఈడ కూడా ఇప్పుడైతే ఎలా లేదు అంతా. ఇక మనమైతే వెళ్దాం. ఇక ఏం చేస్తాం, ఇక అన్ని దారులు క్లోజ్ ఉన్నప్పుడు ఇక ఇదే దిక్కు. స్టార్టింగ్లా నేను ఇక్కడ చూసిన, అదే గుర్తుపెట్టుకొని ఇది ఒక్కటి చూసి వెళ్ళిపోదామని చూసిన. ఇక వచ్చేసినాం. ఇది జైంట్ వీల్. వైట్ కలర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నాకు మాత్రం బాగా నచ్చింది. నాకు ఐడియా రాలేదబ్బా అప్పుడు ఎక్కుదామని. నేను ఇదే వెళ్దామని చూద్దామని ఇక చూస్తున్నా. నాకు ఐడియానే రాలేదు. ఇక్కడైతే ఇలా ఉంటుందంతా. ఇక చూద్దాం. నేనైతే లోపలికి వచ్చిన. ఇక అమ్మాయి అయితే నన్ను అడిగింది, నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఛార్జ్ తీసుకుంటాం, విజిటర్స్కి ఒక అమౌంట్ ఉంటుంది అని. ఎంత అని అడిగితే €2 అంట చూడ్డానికి. ఇక €2 ఇచ్చేసి బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇక పైకి వచ్చేస్తున్నాం. నాకు తెలిసి చూడ్డానికి కాదు, బ్యాగ్ పెట్టడానికి అనుకుంటా. ఇక ఇచ్చేద్దాం, ఏముంది. నేను అప్పుడు పాత సిటీకి వెళ్ళినప్పుడు నాకు చుక్కలు కనిపించినాయి. బ్యాగ్ ఇంకా కెమెరా తోటి నడుచుకుంటూ వెళ్తున్నా కదా, కెమెరా అంటే ఫోను. ఇక పట్టుకొని వెళ్తే ఇక నాకు ఒక చీర అయితే ఫుల్ నచ్చింది. ఇక కింద పెట్టుకుంటా పోతున్నా. ఇక అందుకోసమే ఇక ఎందుకులే అని ఇచ్చేసిన. ఇక మనమైతే ఇక్కడికి వచ్చేసినాం. డార్లింగ్స్, క్యాసా కేరళ ఏదో ఒకటి. ఇక నాకైతే ఇది ఒక మన మూవీ గుర్తుకొస్తుంది. అది పేరు ఏమో మర్చిపోయినా నేను. అట్లనే ఉంది, బొమ్మల తలకాయ పెట్టి ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే ఫేమస్ మ్యూజిక్ బ్రాండా, మ్యూజిక్ గ్యాంగ్ అనుకుంటా పెట్టారు. ఇక డార్లింగ్స్, ఇక చిన్న బొమ్మలు నాకు చాలా క్యూట్ అనిపించింది. అంటే వారాల రిలీజియన్ అట్లుంటుంది. అందుకోసమే ఇదైతే కోట. మనం కోటలోనే ఉన్నాం, పైన అంటే పైన కాదు, మిడిల్లో ఉన్నాం. ఇప్పుడు మనమైతే పైనకి వెళ్ళాలా, టచ్ చేద్దాం. ఏంది ఇది పడిపోయింది, అంత వీకా. అయ్యో, ఎవరు చూడలేరు. ఇక మనకు సంబంధం లేదు. ఇక మనమైతే వెళ్దాం. ఇక చూద్దాం, ఇక కవర్ చేద్దాం అన్నీ. ఎందుకంటే టచ్ చేస్తే నువ్వే కట్టాలని నేను ట్రై చేసిన పెట్టడానికి, అంటే ట్రై చేయలే. ఇక అందరు ఉన్నారు కాబట్టి నేను ట్రై కూడా చేయలే. ఇక మనమైతే చూసేద్దామని ఇవన్నీ. ఇక విండోకి వెళ్ళి చూస్తే ఇదంతా పైనుంచి అనిపిస్తుంది, బయట నుంచి అనిపిస్తుంది. బయట అయితే కొంచెం సన్షైన్ అయితే చాలా బాగుంది.
గుడ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఫ్రెంచ్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, నాకైతే అర్థం కాదు కాబట్టి ఇక మనం వెళ్దాం చూడ్డానికి అంతా. బోర్డ్ బోర్డ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక మనమైతే అప్పట్లో తాళాలు ఎట్లుంటాయి పెద్దగా అంటే ఎంట్రీ అంటే ఎలా లేదు లోపలికి. ఇక మనమైతే ఆ చిన్న ప్లేస్ మర్చిపోయినాం కాబట్టి ఇక వేరే ప్లేస్కి వెళ్దాం, అంటే ఇక్కడ వేరే రూమ్కి. ఇక్కడైతే అప్పట్లో మన విలేజర్స్లా చూపిస్తారు కదా, ఇక్కడ విలేజ్లో ఇట్లా పెడుతున్నారు. అంతప్పుడు విలేజ్ ఓల్డ్ విలేజ్ ఇన్ ఫారెన్ అని చెప్పచ్చు, అలా ఉంటుంది. ఈ డార్లింగ్స్ అప్పట్లో ఫిషెస్ కూడా ఇక్కడ ఫారెన్ ఫిషెస్ ఇట్లుంటుంది. ఇక మనమైతే ఇక ఏంది ఇలా ఉంది, స్నేక్స్ కాదు తాడది, సన్న తాళ్ళు. ఇక్కడ ఫొటోస్ దాని గురించే ఉంది అంతా, ఫొటోస్ ఇంకా అలా ఎట్లుంటుందో ఇక్కడ ఇట్లా పెడుతున్నారు, ప్రూఫ్ అనుకుంటా. దొరికింది అనుకుంటా మంచిగానే. దీని పేరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఉంటుంది అంటే ఆ లిస్ట్లో. డార్లింగ్స్ ఇక్కడ నుంచే బోట్ అప్పట్లో ఫిషెస్ మ్యాన్ పడతారు కదా వాళ్ళది ఇదంతా. ఇక వేరే ప్లేస్కి వెళ్తే వేరే రూమ్కి వెళ్తే ఏమో ఇక్కడికి వెళ్ళా, ఇటు నుంచి వచ్చినానా, ఈ నుంచి కాదు, కన్ఫ్యూజ్ అయిన ఇటు వచ్చిన. చిన్న చిన్న బోర్డు క్యూట్ ఉన్నాయి, ఇక దానికి ఏం వర్డ్ లేదు. ఇక అప్పట్లో ఇది ఏందప్ప ఇలా ఉంది అంటే బావి అనుకుంటే, బావిలా గుంజుతారు కదా కింద నుంచి వాటర్ రావడానికి, అలా అంట. ఇక ఫారెన్లో ఇట్లుంటుంది, కొంచెం పెద్దనే ఉంది. ఇది బోర్డు మాత్రం పెద్దగా ఉన్నది, అంటే ఇక్కడ మాత్రం పెద్దగా ఉంటుంది, సముద్రంలో సీలా చిన్నగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇల్లు ఏం గుడిసా ఇక్కడ ఇలా ఆడుకుంటారు. ఇక చూద్దాం. ఇక డార్లింగ్స్ ఇదేంది ఏమో నాకేమో అర్థమవుతలే, ఇది ఒక లైటా టైమరా ఏదో ఒకటి. ఇక అప్పట్లో ఓల్డెన్ విలేజ్లా ఇలా ఉంటుంది అంతా. ఇది పైన కూడా పెట్టారు. నాకు మాత్రం డోర్ మాత్రం హైలైట్ అనిపించినాయి నాకైతే, పెద్ద అనుకున్నా. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే కొంచెం మెట్లెక్కి మెట్లు చూపించాడు ఎందుకని ఇక ఇటు వచ్చేసినాం. అంటే అలా ఇలా ఉంటుంది అంతా. ఇక కొంచెం దూరం వెళ్తే ఇక ఇవన్నీ విలేజ్. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే విండోస్ మాత్రం ఇలా ఉంటుంది, క్లోజ్ కూడా చేయొచ్చు. డోర్ మాత్రం నాకు డోర్ మీద కొంచెం బాగుంది, నాకు ఫుల్ స్ట్రాంగ్ ఉంది కదా అందుకోసమే. ఇది ఏందో ఏమో బొమ్మలు అన్నిట్లో ఉన్నాయి, ఇది అప్పట్లో అట్లా ఉంటుంది. ఇక నాకు తలకాయ మీద ఒక మూవీ గుర్తుకొస్తుంది కానీ పేరు రావట్లేదు నోటికి. ఇక ఫొటోస్ ఇలా ఉంటుంది. ఇక ఇదేంటి అప్పట్లో నాటకాలు ఇలానే అంటే డ్రామా ఇట్లానే వేస్తారు అనుకుంటా. ఇదొక మూవీలో వచ్చింది వీళ్ళ గురించే. ఇక చంపేసినట్టున్నాడు ఎలుగుబంటి, ఒక మనిషి అవతారాన్ని వచ్చి ఇక వాళ్ళ స్టోరీ ఇదంతా. ఇక అప్పట్లో ఇలా ఉంటుంది. ఇక దాని గురించి ఇక సింపుల్గా పెట్టారు, కొంచెం యాసిటీస్ అంత లేదు కానీ కొంచెం అలా ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఇక్కడ మనం గుర్తుకొచ్చింది, మనం ఇంటి నుంచి వచ్చినాం కదా ఫస్ట్ ఎంట్రీ. ఇక నేనైతే దారి మర్చిపోతున్నా, ఇది చూద్దాం అనుకున్నా కాబట్టి చూస్తున్నా. ఇక్కడైతే పాట్ ఉంది, ఇది ఒక ఏమో చిన్నది, చాలా చిన్నది, గోల్డెన్ కాదు కానీ ఒక గోల్డ్ కలర్ లా పెట్టారు. ఇక చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా క్యూట్ ఉంటే నాకు నచ్చది, అందుకోసమే ఓకే క్యూట్ అని చెప్తున్నా. దాని అర్థం ఏంటంటే చాలా బాగుంది. ఇక అంతే, చాలా వర్డ్ మాత్రం క్యూట్ అని పెడుతున్నా అంతే. ప్రీటీగా ఉంది. ఇక్కడైతే మనం డార్లింగ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక ముందు చూస్తారు కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ప్యూర్ విలేజ్ లాగా చూపిస్తున్నా, ఇదే విలేజ్ ఒక ట్రెండ్. ఇక ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ చూడడానికి చూస్తూనే ఉండే. కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.